ఇవాళ మా రాజేషు ఆఫీస్కి రానన్నాడు. ఎందుకయ్యా అంటే రేషన్ బియ్యం తెచ్చుకోవద్దా అని చెప్పిండు. మరి వార్తలు ఎట్లా అంటే అలా తాతను పంపిస్తా అన్నాడు. మరి ముసలోడు ఏం వార్త చెప్తాడో ఏమో. ఏమైంది ఈ పుణుకుడి చేతుల దానికి ఏ సామాన్ దొరకది. ఏమైందే బియ్యానికి ఓవడా సంచిత్తలేవు ఇంకా ఇంగో వేసిని పాడుగాను. ఏందో అత్త మీద కోపం దుత్త మీద చూపెట్టినట్టు ఆ లెవెల ఇంటికి వచ్చే బియ్యాన్ని ఆపెత్తే నా మీద కోపం చూపెట్టబడతాంటివి. ఇది సక్క సంచి యొక్క సంచిలా సంచి పెట్టిచ్చింది ఏందో పెద్ద. ఈ ముసలోడు వార్తలు తెస్తాడు అనుకుంటే ఈయన కూడా ఎటో బయలుదేరిండు కదా. తాత ఓ తాత. ఏంది పిల్ల నీకు కూడా కావాలా ఏంది కోపం బియ్యమో? బియ్యం సంగతి పక్కన పెట్టు గాని నీ మనవడేమో నువ్వు వార్తలు తెస్తావని చెప్పిండు. నువ్వేమో బియ్యంకు పోతా అంటున్నావు. వార్తలు ఎట్లా మరి ఇద్దరు రాకపోతే? ఈ వార్తలకా గిదాలుగా ఎప్పుడు చూడ వార్తలని సంపకవిటవో తిన్న కూడిపోయిన పట్టకుండా ఒక్కనాడు వార్తలు లేకుండా సత్తమైంది. ఓ ముసలోడా సత్తవా గిత్తవా అంటే మంచిగుండా చెప్తున్నా, మాటలు మంచిగా రాని. ఏంది నీ సప్పిడి మొఖం దానా? ఏమో ఎక్కువ మాట్లాడబడుతుంది. బియ్యంలా మెరుగిత్తు లెక్కన ఏర్పాటేస్తాయేమో అనుకుంటానవా? ముసలోడా నీకు బాగా అయితే చెప్తున్నా. ఓయే మళ్ళా ముసలోడా గిసలోడా అన్నవంటే ముక్కు మించి గుద్దుతాయేమనుకుంటానవా? అప్పుడు ఆ ముక్కు ఇంకింత లోపలికి పోతుంది. అప్పుడు తాత అంటావు. చింత వచ్చినా పులుపు చావలేదన్నట్టు ముసలోడైనా ఆ గయ్యాలతనం అయితే పోలేదు నీకైతే. అగా ఆ గులు కూడా బంద్ పెట్టు. ఏదాని నుంచే బయటికి మాట్లాడు. లోపల అది ఇట్టుకున్నావు అనుకో, నెత్తి మించి ఒక్క చిత్తే దెబ్బకు సౌరంలో ఉన్న పేర్లన్నీ చచ్చిపోవాలి, చెవులకున్న కమ్మలు ఊసిపోవాలి ఏమనుకుంటారవా? అవ్వా నీ మనమడు వచ్చిన రోజు వార్తలకు నాకు గిదే గోస, నువ్వొచ్చిన రోజు గిదే గోస. ఇట్లయితే నేను వార్తలేం చెప్పాలి? గట్లెడుతుంది పిల్ల. ఊక అయ్యో నా బాధ నాది, నీ బాధ నీది. ఏడవకపోతే ఏం చేయాలి చెప్పు? ఒక్క రోజున చక్కగా వార్తలు తెచ్చినావా? అయ్యో అట్లా కాదు బిడ్డ, ఇవాళ మంచిగానే వార్తలు చెప్దామని అనుకున్నా. కానీ ఇంతలా మా ముసలిది బియ్యం దేపా నొగచేలు వల్లి పెట్టవచ్చే. ఏం చేద్దు మళ్ళీ బియ్యం తేలేదనుకో రాత్రికి ఉపాసం మంట పెడుతుంది. ఎరికే కదా మా ముసలి దాని గురించి. ఇక గా కోపం జర్రంతా నీ మీద చూపెట్టినా కానీ ఏమనుకోకు బిడ్డ, ఏమనుకోకు. అయినా ఎప్పుడన్నా నువ్వు బియ్యం తీసుకొచ్చినావా? ఇప్పుడేంది కొత్తగా బియ్యం తెస్తున్నా అంటున్నావు? పిల్ల నీకు ఏం ఎరకలేదు. మున్పటి సర్కారు ఇంటింటికి రేషన్ బియ్యం పంపించేటోళ్ళు. ఆ ఆటోల బియ్యం వస్తే ఏం కట్టం లేకుండా తీసుకునేటోళ్ళు. కానీ ఇప్పుడు అట్లా లేదు. రేషన్ దుకాణానికే పోయి తీసుకోవాలట. అందుకే కాదు ఈ కట్టం అంతా. మరి నీకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి కదా తాత, గంత దూరం ఎట్లా పోతావు? ఆ బియ్యం ఎట్లా మోసుకొని వస్తావు? ఏం చేయమంటావు మరి? అసొంటోళ్ళ గురించి అప్పటి సర్కారు ఆలోచన చేసినట్టు ఇప్పటి సర్కారు ఆలోచిస్తలేదు బిడ్డ. అందుకే ఇక కుంటుకుంటా గెంటుకుంటా పోక తప్పుతుందా చెప్పు బియ్యం కోసము? సరే మరి ఉంటా, పోవాలి. దుకాణం పని చేస్తారు మళ్ళా. వాసి పాడుగాను చక్కగా ఇంటికి తెచ్చియాక ఏంది నడుచుడు, ఏంది కథ? ఏమన్నా ఊకుందామంటేనేమో ఆడ దుకాణం పని చేస్తారేమో మళ్ళా అని దోకలు పోవాలి, తప్పుతుందా పట్టు. అయ్యో తాత ఆ ముచ్చట తెలియక అట్టట్టుగానే తిట్టినా, తప్పైంది. ఏవాతి మనవరాలా నీ పని నువ్వు చేస్తానవు, ఇక దానికి తప్పైందని ఎందుకు అనుడు గంతి? మరి ఎవరన్నా తెమ్మనకపోయినావా బియ్యం? ఎవరిని అడిగితే వాళ్ళు తీసుకొస్తారు చెప్పు? ఒక నెల 2 నెలలు అంటే తీసుకొస్తారు. ఇక 10 నెలలు తీసుకురా పాయింట్ ఎవరు తెచ్చేటోళ్ళు ఉన్నారు. ఇంటింటికి బియ్యం ఇస్తారేమో మంచిగా ఉండేది కథ. మరి ఎంత టైం అవుతుందో మళ్ళా బియ్యం తీసుకొని వచ్చేందుకు? పొద్దు మూకుతుంది. నేను మెల్లగా నడుచుకుంటా పోవాలి. ఆడ లైన్ కట్టాలి. ఆడ ఇంకేందో ఏలు ముద్ర వేయాలట. ఏలు ముద్ర ఏందేదే సర్వర్లు ఏమో చక్కగా పని చేస్తలేవాట. మళ్ళా అవి పని చేయకుండా ఇంకింత లేటు. ఎప్పుడొస్తా అంటే ఏం చెప్పలేము. అంతే ఇక పోవాలి, తెచ్చుకోవాలి బిడ్డ, తప్పుతుందా? ఇప్పుడు అందరిది ఇదే పరిస్థితి. అంటానావు ఇంకా ఒక్కసారి చూడాలి. అందరు చూసాడు కాదు వాళ్ళ మాటలు ఒకసారి. అదే బండి మీద వస్తే ఇంటికి తెచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళాలి. ఆ శరీరపని మరి వెళ్ళలేదు. మరి ఏమో సాయంత్రం ఏదైనా పని తగలొచ్చి వెళ్ళిపోతాం. అలాంటప్పుడు మరి బియ్యానికి ఇబ్బంది కాదటండి. ఎలాగైతే చూసినావా మనవరాల? అందరు మునుపు బియ్యం ఇంటికి వచ్చినప్పుడే మంచిగా ఉండే అంటున్నారు. కాకుంటే ఈ సర్కారు ఏమో మా సొంటల బాధలు అర్థం చేసుకుంటే లేదు పాలేదా? ఏం చేస్తుడు, ఏం కథ? అయ్యో నీ మాటలు వింటుంటే నాకే బాధ అవుతుంది తాత. సరే తీ గాని వాళ్ళ నీతో మాట్లాడుకుంటుంటే ఇంకింత ఆలస్యం అవుతుంది. అయితే కలుతా మరి. కానీ ఏందో నుల్లా ఈ కూటమి సర్కారు
ఇస్తానన్న సూపర్ 6 హామీలు ఇస్తలేదు, మీదికెంచి ఉన్న సర్వీసులను బంద్ పెట్టి ఇంగో గీసోంటి జనాలను తిప్పలు పెట్టే పనులు చేస్తుంది. అదే జనాలు తిరగబడితే ఏమైతుందో ఇక వాళ్ళకే అర్థం కావాలి అన్నట్టు.